పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అలాగే బయలుదేరన్న మీకు ఆలస్యం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను. కానీ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. ఓడిపోయిన వాళ్ళందరూ ఎట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు చెప్పరా. ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని. లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. పొద్దునే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. భయపడ్డా కదా. వీడుకోలు గుడ్ బై, ఇంక సెలవు టాటా. వీడుకోలు గుడ్ బై, ఇంక సెలవు. నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. చెప్పారులే, ఆపండి. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఇది రియలైజేషన్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? వస్తే అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. ఈ సవాల్ మూత మీద మేసం తిప్పి చెప్తున్నా. అయిపోయిందయ్యా
కృష్ణయ్య. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఎడిడు అమ్మో పోలీసులు వీడొస్తున్నారేంటి? ఎక్కువైపోయింది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకు? నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. చేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. తీసుకో. నగిరిగడ్డ రోజా అడ్డ. రేపు నగరిలో మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది. ఏంట్రా ఎవరిని వచ్చారా? రోజక్క బొక్క పగలుతుంది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? మీరా ఎవరో మొన్నటి వరకు రోజా ఎక్కడ అమ్మా రోజా మిస్సింగ్ అని పాప నగర ప్రజలు కూడా తిరిగారండి. అలాంటిది ఇవాళ తడుక్కుమని మెరిసింది రోజు. రోజక్క బొక్క పగలుతుంది. ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని ఆపుకోలేకపోతున్నాను రా. తడుక్కుమని మెరిసి ఏం చెప్పింది అంటే, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రానియండి సార్, మా జగనన్న జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం అన్నావా గోవిందా? గోవిందా 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 గోవిందా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.